శివుడి కోసం తపస్సు చేశాడు భస్మాసురుడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. భస్మాసురుడు తన హస్తం చూపిస్తూ దీనిని ఎవరి నెత్తి మీద పెడితే వారు భస్మమయ్యేటట్లు వరం అడిగాడు. వివేకంతో దాన్ని వినియోగించమని సూచిస్తూ శివుడు తథాస్తు అని వరమిచ్చాడు తన అభయహస్తంతో. వెంటనే భస్మాసురుడు తన హస్తాన్ని వరమిచ్చిన శివుడి నెత్తి మీదే పెట్టడానికి ప్రయత్నించాడు. తనకిచ్చిన వరం పనిచేస్తోందో లేదో పరీక్ష చేయడానికట. దీన్ని బట్టి వాడెంత మూర్ఖుడో అజ్ఞానో తెలుస్తోంది. ఇంతలో విష్ణువు మోహిని రూపంలో వచ్చి వాణ్ణి మభ్యపెట్టి మాయ చేసి వాడి హస్తం వాడి నెత్తి మీదే పెట్టించి వాణ్ణి మసి చేశాడు. దీనిలో నీతి ఏమిటి? వాడి హస్తానికైతే తాత్కాలికంగా పవరొచ్చింది కానీ వాడి అజ్ఞానంతో అహంకారంతో ఆ హస్తంతోనే మసయ్యాడు. కాబట్టి హస్తము ఒకటే అయినా శివుడి అభయహస్తానికి భస్మాసురుడి హస్తానికి చాలా తేడా ఉంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.